కొంచెం ఓపిక్గా లాస్ట్ దాకా వినండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇప్పుడు ఎగ్జిబిటర్లు అంటాం. అంటే ఎవరంటే థియేటర్స్ ఓనర్స్‌ని ఎగ్జిబిటర్స్ అంటాం బేసిక్‌గా. వాళ్ళు కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ జిల్లా వ్యాప్తంగా ఒక నిర్మాత దగ్గర సినిమాని కొనుక్కొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అంటాం. నిర్మాతలు మన సినిమాని తీసేవాళ్ళు. సినిమాని తీసిన నిర్మాత ప్రతి థియేటర్‌కి వెళ్ళి తన సినిమాని ఇవ్వలేడు, అమ్ముకోలేడు కాబట్టి మధ్యలో డీలర్స్‌ని పెట్టుకుని అంటే డిస్ట్రిబ్యూటర్స్‌ని పెట్టుకుని వాళ్ళకి అమ్ముకుంటాడు సినిమాని. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా నుంచి థియేటర్‌కి గాని వెళ్తుంది. కొంతమంది డైరెక్ట్‌గా థియేటర్లు కూడా అమ్మేవారు ఉంటారు ఎగ్జిబిటర్స్‌కి. సో ఇట్లా జరుగుతున్న అంశంలో ఎగ్జిబిటర్స్ థియేటర్స్ యొక్క ఓనర్స్ రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళందరికీ హెడ్గా శిరీష్ రెడ్డి కూర్చున్నారు. కూర్చుని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ అంశాల గురించి రీసెంట్గా ప్రెస్ మీట్తో మాట్లాడారు మీడియాతో. సో ఇట్లా వాళ్ళు ఏమంటారంటే, మీరు అడిగినట్టు థియేటర్ యజమాని నిర్మాతకి డబ్బు ఇవ్వడం అంటే థియేటర్లో సినిమా రన్ అవుతుంది. నేను థియేటర్ యొక్క ఓనర్ని. సినిమా రన్ మీరు ప్రొడ్యూసరు. మీరు ఒక సినిమా తీశారు. టాక్సిక్ సినిమా అనుకుందాం కదా. టాక్సిక్ సినిమా మీరు తీశారు ప్రొడ్యూసర్. మీరు నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళింది, లేదా మీకు కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఒక 50 రోజులు నా థియేటర్లో మీ సినిమా రన్ చేసినందుకు గాను నేను డబ్బులు తీసుకోవాలి కదా. రివర్స్లో నేనే మీకు దానికి సంబంధించిన అద్దె కడతా. అంటే ఇన్నాళ్ల పాటు మీ సినిమాని పక్కాగా నా థియేటర్లో ఆడిస్తాను, మీరేం కంగారు పడకుండా అని నేనే రివర్స్లో మీకు అడ్వాన్స్డ్ కొంత పే చేస్తా. రేపు పొద్దున్న కలెక్షన్స్ వస్తాయి కదా, కలెక్షన్స్లోంచి నేను పే చేసిందని కట్ చేసుకుని నేను తీసుకుంటా. కలెక్షన్స్ నాకే వస్తాయి కదా, మీకు ఇవ్వాలి కదా. సో ఇచ్చే దాంట్లో నేను కట్ చేసుకుని తీసుకుంటా. 50 రోజులకు గాను ఒక్కొక్క రోజుకి 10,000 చొప్పున మీకు ఎంతో కొంత అమౌంట్, ఒక 5 లక్షలు ఈ అమౌంట్ మీ చేతిలో పెట్టాను నేను. పెట్టినప్పుడు ఏమవుతుందంటే పెట్టినంత వరకు బాగానే ఉంటుంది. సినిమా టాక్సిక్ సినిమా రిలీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, 10 రోజులు బాగా ఆడింది. 11వ రోజు నుంచి అనుకున్నంతగా సినిమా రన్ అవ్వట్ల. మొత్తం మీద ఆ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయేసరికి నాకు 5 లక్షలు మీకు ఇచ్చిన అడ్వాన్స్ కాకుండా మీకు ఇవ్వాల్సిన సొమ్ములో బాగా అట్టర్ డిజాస్టర్ అయిపోయి 3 లక్షలే మిగిలినాయి. సో మీ నుంచి ఆ 2 లక్షలు కూడా నాకు రావట్ల. ఇది ఎగ్జిబిటర్ల యొక్క సమస్య. ఎక్కువ అమౌంట్లు అడుగుతున్నారు వాళ్ళు. వచ్చేదే 4 లక్షలు అయితే 60 లక్షలు అడగడం, లేకపోతే 10 లక్షలు అడగడం అడుగుతున్నారు. ఇది కుదరదు. ఫస్ట్ సినిమాని రిలీజ్ చేయండి. సినిమాకి వచ్చిన కలెక్షన్లో మీరు ఒక 40% లేకపోతే 60% తీసుకోండి, మాకు 40-60 ఇవ్వండి అనేది ఈ థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అది వాళ్ళు దాన్ని ఫిక్స్డ్ రెంటల్ అంటారు, అడ్వాన్స్ అంటారు. 2 రకాలు డిఫరెంట్ అనమాట. సో అడ్వాన్స్ పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనేది. దీని వెనుకున్నటువంటి అసలు లాజిక్ ఏంట్రా అంటే, ఒకటి అడ్వాన్స్ కట్టడం, అడ్వాన్స్ బర్డన్ని డీల్ చేయడం. ఇది ఓ పెద్ద సినిమా టాక్సిక్ ఇందాక అనుకున్నట్టు రిలీజ్ అవుతుంది. సినిమాని తమ థియేటర్లో ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్స్ ఇందాక చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్లకి లేదా నిర్మాతలు ముందస్తుగా కొంత అమౌంట్ని అడ్వాన్స్ని చెల్లిస్తారు వాళ్ళు. సో ఇది ఒక రకమైనటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లాగా చెల్లిస్తారు. సినిమా విడుదలైన తర్వాత వచ్చేటువంటి కలెక్షన్స్లోంచి ఈ అడ్వాన్స్ని మైనస్ చేసుకుని ప్రొడ్యూసర్లకు ఎగ్జిబిటర్లకు ఇస్తారు. అయితే సినిమా అటర్ ఫ్లాప్ అయినప్పుడు మాత్రం అడ్వాన్స్ మొత్తం వెనక్కి రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది. దీనివల్ల థియేటర్ యొక్క యజమాని చేతిలో డబ్బులు అనేవి ఉండట్లేదు. రెండోది ఫిక్స్డ్ రెంటల్ సిస్టమ్. ఫిక్స్డ్ రెంటల్ వర్సెస్ దీంట్లో లాస్ కూడా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫిక్స్డ్ రెంటల్ పద్ధతి ప్రస్తుతానికైతే నడుస్తుంది 2 తెలుగు రాష్ట్రాల థియేటర్స్లో. అంటే సినిమా ఆడినా ఆడకపోయినా థియేటర్ యజమాని నిర్మాతకి ప్రతి వారం ఒక నిర్దిష్టమైనటువంటి అద్దె చెల్లించాలి. ఇది ఎక్కడ కాన్సెప్ట్? సో రిస్క్ ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ సినిమాకి ప్రేక్షకులు రాకపోయినా థియేటర్ యజమాని మెయింటెనెన్స్ ఖర్చులు, కరెంటు, స్టాఫ్ ఇవన్నీ భరించడమే కాకుండా నిర్మాతకి కూడా అద్దె కట్టాల్సి వస్తుంది. అంటే థియేటర్ యజమాని డబల్ నష్టాన్ని చవి చూస్తున్నాడు. ఇది వాళ్ళ యొక్క ఆరోపణ. శిరీష్ రెడ్డి కానీ ఇతర ఎగ్జిబిటర్ల యొక్క బాధ కానీ ఇది బేసిక్గా. మూడోది పర్సంటేజ్ సిస్టమ్ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అనేది క్వశ్చన్. ఎగ్జిబిటర్స్ ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ ఇంపార్టెంట్, మాకు ఇదే కావాలి అని పట్టుబట్టి కూర్చున్నారు వీళ్ళు దాని మీద. దీని ప్రకారం వచ్చిన కలెక్షన్స్లో నెట్ రెవెన్యూ ఒక నిర్ణీత వాటాని, ఎగ్జాంపుల్ మొదటి వారం 60% నిర్మాతకి, 40% థియేటర్కి పంచుకునేటువంటి సిస్టమ్ ఇది. ఇక్కడ థియేటర్ యొక్క అద్దె అనేది సపరేట్గా విడిగా ఏమీ ఉండదు. సినిమా బాగా ఆడితే ఇద్దరికి లాభం, ఆడకపోతే ఇద్దరు నష్టాన్ని చవి చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అద్దె పద్ధతిలో నష్టం కేవలం ఎగ్జిబిటర్ది మాత్రమే అవుతుంది. నిర్మాతకు మాత్రం తన అద్దె తనకు వచ్చేస్తుంది కదా అనేది వాళ్ళ యొక్క పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే, రీసెంట్ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, శిరీష్ రెడ్డి యొక్క వాదన ప్రకారం పెద్ద సినిమాలు వచ్చినప్పుడు నిర్మాతలు తమకు నచ్చినట్టు రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు, అద్దెలు భరించలేక మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో సింగిల్ స్క్రీన్స్ కుదేలైపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. పీవీఆర్ లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు తీసేసుకోవడానికి అంటున్నారు వాళ్ళు. అద్దె కట్టే పద్ధతిని తీసేసి కేవలం పర్సంటేజ్ దాంట్లోనే సినిమాలు మేము రన్ చేసుకుంటాం అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి అల్టిమేటం. ఇది వీళ్ళ వైపు. ప్రొడ్యూసర్ల వైపు కథ ఏంటంటే, ప్రొడ్యూసర్లు ఏమంటారంటే,
ఇన్ని కోట్లు పెట్టి మేము సినిమా తీస్తున్నాము. ఇప్పుడు 'పెద్ది' ఉంది, 'టాక్సిక్' ఉంది, లేకపోతే 'ఎన్టీఆర్ డ్రాగన్' ఉంది. ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు కోటాను కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు ఆ రిస్క్ మేము ఫేస్ చేయలేం కాబట్టి మేము ఇట్లాంటి పద్ధతిని ఎప్పటి నుంచో అవలంబిస్తున్నాం కాబట్టి ఇట్లా వెళ్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళేమంటారంటే ఎగ్జిబిటర్ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఉంది. మీరెందుకు మీకోసం మేము ఇట్లా చేయాలంటారు వీళ్ళు. సో బేసిక్‌గా వీళ్ళిద్దరూ కొట్టుకునే దాన్ని పక్కన పెట్టి ఒకసారి మనం కొంచెం డీప్‌గా ఎళ్లి అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమాకి అత్యంత ఖర్చు ఎవరికవుతుందో చెప్పండి? ఫస్ట్ అయ్యేటువంటి ఖర్చు హీరో యొక్క ఈ రెమ్యునరేషన్. మీరు 'టాక్సిక్' తీసుకోండి, 'డ్రాగన్' తీసుకోండి, 'పెద్ది' తీసుకోండి. ఏ సినిమా తీసుకున్నా హీరోకి ఇచ్చేటువంటి సొమ్ము ఎక్కువైపోతుంది. దాని తర్వాత టెక్నీషియన్స్‌కి ఇచ్చేటువంటి సొమ్ము ఎక్కువైపోతుంది. దీని గురించి మాట్లాడాలి. మాట్లాడే దమ్ము ఎవ్వడికి లేదు. ఎవడు మాట్లాడినా ఆడి సినిమాని ప్రొడ్యూసర్ సినిమాని ఆ హీరోలు చేయమంటారు. మన ప్రెస్ మీట్‌లో హీరోల గురించి అన్నాడు, హీరోని తీసుకున్నాడు, హీరో అంత తీసుకున్నాడు అన్నాడు. సో ఈడి సినిమాలు మేము చేయమని వదిలేస్తారు. అది వీళ్ళ భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే దేశంలో బేసిక్గా భయంకరమైనటువంటి ఇన్ఫ్లేషన్ నడుస్తుంది. అందువల్ల ఒక సినిమా తీయాలంటే బోల్డంత ఖర్చు అవుతుంది. జూదం ఎట్లా అయితే జూదము, బెట్టింగ్ దీనికి ఎడిక్ట్ అయిపోయి జనాలు దీంట్లో డబ్బులు వస్తాయని డబ్బులు పెడతారో అట్లా మూర్ఖత్వంగా సినిమాల్లో పెడుతున్నారు తప్ప సినిమాలో డబ్బు వచ్చేటువంటి పరిస్థితి లేదు. బేసిక్గా ఒక ఆర్ట్ ఫామ్ అబ్బా సినిమా అనేది. నాటకంలోంచి ఇంకొక రూపం దాల్చుకున్న ఒక ఆమ్, ఏమంటారు ఒక ప్యూర్ ఆర్ట్ ఫామ్ సినిమా అనేది. మనిషి యొక్క జీవితంలో జరుగుతున్న అనేక అంశాలని తెర మీద మనమే చూసుకుని ఇంకొకటి జీవితందో నా జీవితందో నేను నా ఊహల్లో కూడా ఏ రోజు రాని ఒక జీవితం అనేది ఒక నవల చదవడము, ఒక నాటకం చూడటం కంటే కూడా రిపిటేటివ్గా చూసుకోదగ్గ, రిపిటేటివ్గా ఎంజాయ్ చేయదగ్గ ఒక మీడియం సినిమా అనేది, ఒక ప్యూర్ ఆర్ట్ ఫామ్. దాన్ని తీసుకొచ్చి దరిద్రులు ఏం చేశారు? గడిచిన 50 సంవత్సరాల నుంచో 40 సంవత్సరాల నుంచో ఒక బిజినెస్ మోటోగా పెట్టేశారు. ఇలా బిజినెస్ మోటోగా మారడంలో చిరంజీవి దగ్గర నుంచి సంపూర్ణేష్ బాబు దాకా ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉంది. ఇండియాలోని బిగ్గెస్ట్ అమితాబ్ బచ్చన్ నుంచి మోహన్ లాల్ దాకా అందరి యొక్క పాత్ర ఉంది. దాంతోపాటు సినిమాల ద్వారా డబ్బులు సంపాదించేవన్నట్టు కక్కుర్తి గల ప్రొడ్యూసర్లు, సినిమా ద్వారా ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు, ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, కానీ రెమ్యునరేషన్ ఆయన అంత తీసుకోవాల్సిన అవసరం లేదంటాను నేను. ఎందుకంటే ఆర్ట్ ఫామ్ని ఇష్టపడి టాలెంటెడ్ డైరెక్టర్గా వచ్చాడు. సో అట్లాంటి డబ్బు సంపాదన మార్గం కింద దీన్ని ఆలోచించడం మానేసి ఒక ప్యూర్ ఆర్ట్ ఫామ్గా కళకి తమ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని చూపించుకుంటూ, ప్రేమని చూపించుకుంటూ, సేమ్ టైం ఎవరిని రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నట్ల హీరోల్ని, ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, లేకపోతే ఈ టెక్నీషియన్స్ ఎవరిని, హీరోయిన్లు ఎవరిని అడుకోమంటలా. వాళ్ళకి తగ్గట్టుగా రెమ్యునరేషన్లో సరిపోయినంత జీవితానికి సరిపడా తీసుకుంటూ, కోటాను కోట్లు కాకుండా సరిపడా సొమ్ములను తీసుకుంటూ తమకి ఇష్టంగా ఇప్పుడు చిరంజీవి అయినా, ఒక సుకుమార్ అయినా, ఒక రామానాయుడు, సురేష్ బాబు లాంటి వాళ్ళని ఇష్టంగానే కదా ఎంటర్ అయ్యారు ఫీల్డ్లోకి. ఆ ప్యాషనే కదా వాళ్ళని తీసుకొచ్చింది. డబ్బు సంపాదించడం కోసం వచ్చిన నుంచి ఒక సగం మంది, మిగతా సగం మందిని తీసేస్తే ఆ సగం మంది ఇష్టంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికే లిమిట్ అయ్యి సినిమా తీయడమే ఇష్టంగా. ఇప్పుడు మలయాళం సినిమా ఉంది, కలెక్షన్ల గోల కంటే కాంటెంట్ గోల ఎక్కువ ఉంటుంది అక్కడ. కాంటెంట్ గురించి మాట్లాడుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఇక్కడ తెల్లారిన దగ్గర నుంచి కలెక్షన్ల గోల్లో చచ్చిపోతూ ఉంటాం మనం. సో ఈ మెంటాలిటీని ఎప్పుడైతే పక్కన పెడతారో అసలు మీకు ఏ రెంటల్ బేసిస్ సిస్టమ్ పెట్టినా ప్రజలు ఎగబడి మరి థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్లు పెంచాల్సిన అవసరమే ఉండదు. భారీగా దేనికోసం ఖర్చు అవుతుంది? హీరో రెమ్యునరేషను, డైరెక్టర్ రెమ్యునరేషను, హీరోయిన్ రెమ్యునరేషను, టెక్నికల్ పీపుల్ రెమ్యునరేషను, పెరిగిపోయినటువంటి ఇన్ఫ్లేషన్ ప్రభుత్వం తప్పిద్ది. దాని గురించి మాట్లాడదాం అసలు లేదు వీళ్ళకి. ఏ ప్రభుత్వం క్వశ్చన్ చేసినా వీళ్ళ టికెట్ల రేట్లు అయిపోతాయని ఇబ్బంది. ఇవన్నీ తీసుకొచ్చి ప్రేక్షకుడిని ఎత్తిన గుమ్మరించి ప్రేక్షకుడు ఇంక నేను గివప్ చేసేసాను రా, నేను రాలేను రా థియేటర్కి అనుకున్న టైంలో మళ్ళీ వచ్చి వాళ్ళు కొట్టుకు చచ్చే వ్యాపారం తప్ప ఇక్కడ వ్యాపార దృక్పథాన్ని వీళ్ళు పక్కన పెట్టి ఆర్ట్ ఫామ్ అనే దానికి నెమ్మదిగా రావాలి సినిమా. ఇట్లాంటి చెత్త మొత్తం ఈ దిల్ రాజు, శిరీష్, ఎవరైనా సినిమాల కోసం తీసేవాళ్ళు, సురేష్ బాబు, ఎవరైనా కానీ, నాగవంశీ, నేమ్ దెమ్, అశ్విని దత్ బ్యాచ్, ఎవరైనా సరే అందరూ కూడా మొత్తం మీద నెమ్మదిగా వెళ్ళిపోతే ఇండస్ట్రీలోంచి ఒక 10 ఏళ్లకు 20 ఏళ్ళకైనా సరే దరిద్రం అంతా పోతే నీట్గా మంచి సినిమాలు తీసేవాళ్ళు. అశ్విని ఉన్నాడు, నాగశ్విన్, కోర్స్ అతను కూడా అశ్విని దత్ బ్యాచే కాదు అంట్లో, బట్ స్టిల్ సంగీతంతో సినిమా తీస్తున్నాడు అతను. ఎంత మంచి ఆలోచన అసలు, అది ఎంత మెచ్చుకోవాలి అతను. అట్లాంటి ఆలోచన విధానం వచ్చి నెమ్మది కన్నా రావాలి ఇండస్ట్రీలో. మంచి సినిమాలు, ఎంజాయ్ చేయదగ్గ సినిమాలు, ఈ కలెక్షన్ల గోల లేని హీరోల కోటాను కోట్ల రెమ్యునరేషన్లో, డైరెక్టర్ల, హీరోయిన్ల, టెక్నీషియన్లు కూడా చాలా ఇస్తారు రెమ్యునరేషన్. మీకు తెలుసా? సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి సెంథిల్ లాంటి వాళ్ళకి కోటాను కోట్లు డబ్బులు అవసరం లేని చూడ. దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు కోటాను కోట్లు మ్యూజిషియన్స్, ఇల్లే టెక్నీషియన్స్ అనేది. సో వీళ్ళకి ఇచ్చే ఈ తలకేనొప్పి వ్యవహారం లేకుండా సినిమాని ఒక ప్యూర్ ఆర్ట్ ఫామ్గా అందరూ కలిసి కూర్చుని ఎంజాయ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి తమ సొంత ఇళ్లలో ఉండి తమ కార్లు నడుపుకోవచ్చు. కానీ మీరు ఒకసారి చెక్ చేస్తే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్, మీరు తమన్
తీసుకోండి, దేవిశ్రీ ప్రసాద్ తీసుకోండి, చిరంజీవి తీసుకోండి, బాలకృష్ణ తీసుకోండి, ఎంత పెద్ద హీరోలు చూసినా కోటాను కోట్లు గ్రీడీ అనమాట. బంగారు బాతు సినిమా అనేది ఒక బంగారు బాతు. రోజుకో గుడ్డు పెడుద్ది. చక్కగా దాన్ని తీసుకుని ఆ గుడ్డుని ఎక్కడ తాకట్టు పెట్టుకునో ఇంకోటి చేసుకుని బతకొచ్చు. లేదు దాన్ని చంపేసి దాన్ని పొడిచేసి దాంట్లో ఉన్న గుడ్లన్నీ బయటికి లాగేసుకోవాలని ఈ గ్రీడీ మెంటాలిటీ ప్రపంచంలోనూ ఉంది, సినిమా ఫీల్డ్లో కూడా ఉంది, ఇప్పుడు మనకు కనిపిస్తుంది అంతే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.